ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. శివభక్తులకు నా నమస్సులు. శివుడు మన దగ్గర ఏమి కోరుకుంటాడు? మనమంతా శివుడి దగ్గరికి ఎన్నో కోరికలతో వెళ్తాం. స్వామి, నాకు మంచి ఉద్యోగం ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు, ధనం ఇవ్వు, నా కష్టాలు తొలగించు, నా కుటుంబాన్ని కాపాడు అని ఎన్నో కోరుకుంటాం. కానీ ఒకసారి మనం ఆలోచించాలి. మనం శివుడిని ఎన్నో కోరుతున్నాం, కానీ శివుడు మన దగ్గర ఏమి కోరుకుంటున్నాడు? శివుడు మన ధనాన్ని కోరడు, మన ఆస్తులను కోరడు, మన ఆడంబరమైన పూజలను కూడా కోరడు. శివుడు మొదట చూసేది మనలో వచ్చిన మార్పును. మనలో కోపం ఉంటే ఈరోజు అది కొంచెమైనా తగ్గిందా? మనసులో ద్వేషం ఉంటే ఈరోజు క్షమించే గుణం పెరిగిందా? నిన్న ఇతరులను బాధ పెట్టిన మనం ఈరోజు ఒక్కరికి సహాయం చేయగలిగామా? నిన్న అహంకారంతో ఉన్న మనసు ఈరోజు వినయంగా మారిందా? శివుడు చూసేది ఇది. నుదుటిన విభూతి పెట్టుకోవడం గొప్పదే, కానీ మనసులోని అసూయను కూడా బూడిద చేయాలి. రుద్రాక్ష ధరించడం పవిత్రమే, కానీ మన మాటలతో ఇతరుల హృదయాలను గాయపరచకుండా ఉండాలి. ఓం నమ శివాయ అని జపించడం ఎంతో శక్తివంతమైనది, కానీ ఆ జపంతో పాటు మన ప్రవర్తనలో కూడా మార్పు రావాలి. ఎందుకంటే నిజమైన శివభక్తి అంటే కేవలం శివుడిని పూజించడం కాదు, మనలోని చెడును జయించడం. శివుడు హాలాహలాన్ని తన కంఠంలో దాచుకున్నాడు, మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. జీవితంలో విషం లాంటి పరిస్థితులు వచ్చిన వాటిని ఇతరులపై చల్లకుండా సహనంతో ఎదుర్కోవాలని నేర్పాడు. అందుకే ప్రతిరోజు శివుడు ముందు నిలబడి కోరికలు కోరే ముందు మనల్ని మనం ఒక ప్రశ్న అడుక్కుందాం. నిన్నటి నాకంటే ఈరోజు నేను మంచి మనిషిగా మారానా? మనలో కోపం తగ్గితే అది శివ పూజ, అహంకారం తగ్గితే అదే అభిషేకం. ఒకరిని క్షమిస్తే అదే అర్చన, బాధలో ఉన్న వారికి సహాయం చేస్తే అదే నిజమైన శివసేన. మన కోరికలన్నీ శివుడికి తెలుసు, కానీ మన కోరికలు తీర్చే ముందు మనలో మార్పు వచ్చిందా లేదా అని శివుడు చూస్తాడు. కాబట్టి శివుడిని ఇలా ప్రార్థిద్దాం. శివయ్య, నేను కోరుకున్నది ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నాలోని కోపాన్ని తొలగించు, అహంకారాన్ని తొలగించు, ద్వేషాన్ని తొలగించు, మంచి మనసును ఇవ్వు, నన్ను మంచి మనిషిగా మార్చు. ఎందుకంటే శివుడు కోరుకునే గొప్ప కానుక మన ధనం కాదు, మనలో వచ్చిన మంచి మార్పు. శివుని రూపం మనకు నేర్పే జీవన సత్యాలు. శివుని రూపాన్ని మనం ఒకసారి లోతుగా గమనిస్తే ఆయన ధరించిన ప్రతి చిహ్నం మన జీవితానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. శివుని ఒంటిపై ఉన్న భస్మం మనకు ఒక సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఎంత సంపాదించినా, ఎంత పేరు వచ్చినా, ఎంత అహంకారంతో జీవించినా చివరికి ఈ శరీరమే భస్మమే. అందుకే భస్మం మనలోని అహంకారాన్ని దహనం చేయడానికి ప్రతీక.
నేను అనే గర్వాన్ని విడిచిపెట్టి వినయంతో జీవించమని భస్మం మనకు బోధిస్తుంది. శివుని జటాజూటం నియమబద్ధమైన జీవితానికి ప్రతీక. మన ఆలోచనలు ఎటు పడితే అటు పరిగెత్తకుండా మనసును, ఇంద్రియాలను, కోరికలను అదుపులో ఉంచుకోవాలని జటాజూటం సూచిస్తుంది. జీవితంలో నిజమైన శక్తి బయట కనిపించే బలంలో కాదు, మనల్ని మనం నియంత్రించుకోవడంలో ఉంది. శివుని జటాజూటం నుంచి ప్రవహించే గంగ పవిత్రతకు, ప్రశాంతతకు ప్రతీక. గంగ ఎంత వేగంగా వచ్చినా శివుడు తన జటాల్లో దానిని నియంత్రించి ప్రశాంతంగా భూమిపైకి పంపాడు. అలాగే మన జీవితంలో సమస్యలు ఎంత వేగంగా వచ్చినా, భావోద్వేగాలు ఎంత ఉప్పొంగినా వాటిని ప్రశాంతమైన మనసుతో నియంత్రించాలి. మనసు ప్రశాంతంగా ఉంటే ఎంతటి సమస్యనైనా ఎదుర్కోగలం. శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు చల్లదనానికి, మనశ్శాంతికి ప్రతీక. కోపంతో మండిపోయే మనసుకు ప్రశాంతత అవసరం. బాధతో అలసిపోయిన హృదయానికి ఓదార్పు అవసరం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన ఆలోచనలు చల్లగా, స్థిరంగా ఉండాలని చంద్రుడు మనకు నేర్పుతున్నాడు. శివుడి మెడలో ఉన్న నాగభరణం భయాన్ని, కోరికలను, ఇంద్రియాలను నియంత్రించడానికి ప్రతీక. సాధారణంగా పామును చూస్తే మనకు భయం కలుగుతుంది, కానీ శివుడు ఆ భయాన్ని తన ఆభరణంగా ధరించాడు. అంటే మనల్ని భయపెట్టే దాని నుంచి పారిపోవడం కాదు, దానిపై నియంత్రణ సాధించాలి. మన కోపం, మన కోరికలు, మన బలహీనతలు మనల్ని పాలించకూడదు, మనమే వాటిని నియంత్రించాలి. ఇలా చూస్తే శివుని రూపం కేవలం ఒక దైవ రూపం మాత్రమే కాదు, అది మనిషి ఎలా జీవించాలో నేర్పే ఒక గొప్ప జీవన సందేశం. భస్మం చెబుతుంది అహంకారాన్ని దహనం చేయి. జటాజూటం చెబుతుంది నీ మనసును నియంత్రించు. గంగ చెబుతుంది నీ అంతరంగాన్ని పవిత్రంగా ఉంచుకో. చంద్రుడు చెబుతాడు ప్రశాంతంగా జీవించు. నాగభరణం చెబుతుంది భయాన్ని, కోరికలను జయించు. శివుడిని పూజించడం అంటే కేవలం అభిషేకం చేయడం మాత్రమే కాదు, శివుని రూపంలో ఉన్న ఈ గొప్ప లక్షణాలను మన జీవితంలోకి తీసుకురావడం. మనలో అహంకారం తగ్గినప్పుడు, మనసు ప్రశాంతమైనప్పుడు, కోపం, కోరికలు, ఇంద్రియాలు మన నియంత్రణలోకి వచ్చినప్పుడు, అప్పుడే మనలో నిజమైన శివతత్వం వికసిస్తుంది. శివుడు బయట మాత్రమే వెతకండి, మనలోని అహంకారాన్ని భస్మం చేసి మనసును ప్రశాంతంగా ఉంచి మనల్ని మనం నియంత్రించుకున్నప్పుడు మనలోని శివుడు కనిపిస్తాడు. రోజువారీ జీవితంలో శివతత్వం. మనం శివుడిని ఆలయంలో చూస్తాం, పూజిస్తాం, అభిషేకం చేస్తాం, కానీ నిజానికి శివతత్వం ఆలయంలో మాత్రమే కాదు, మన రోజువారీ జీవితంలో కూడా కనిపించాలి. ఉదాహరణకి, ఎవరైనా మనల్ని అవమానిస్తే వెంటనే కోపం వస్తుంది, మనకు కూడా తిరిగి ఏదో అనాలని అనిపిస్తుంది. కానీ ఆ ఒక్క క్షణం మన కోపాన్ని నియంత్రించగలిగితే అదే శివతత్వం. శివుడు హాలాహల విషాన్ని తన కంఠంలో నిలిపాడు, దాన్ని లోపలికి మింగలేదు, ప్రపంచంపై కూడా చల్లలేదు. అలాగే
ఇతరుల మనపై కోపం చూపించినప్పుడు, బాధ కలిగించే మాటలు మాట్లాడినప్పుడు బాధ కలిగించే మాటలు మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని మనం ఇంకొకరిపై చూపించకుండా ఆపగలగాలి. కోపం రావడం సహజం, కానీ ఆ కోపం మనల్ని నియంత్రించకుండా మనమే దాన్ని నియంత్రించడం శివతత్వం. మరొకరికి ఉద్యోగం వచ్చింది, పేరు వచ్చింది, విజయం వచ్చింది. వెంటనే మనలో అసూయ మొదలవుతుంది. వారికి ఎందుకు వచ్చింది, నాకు ఎందుకు రాలేదు అని బాధపడతాం. కానీ శివుని ఒంటిపై ఉన్న భస్మం మనకు ఒక సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఈ పేరు, హోదా, సంపద అన్ని శాశ్వతం కావు. అందుకే ఇతరుల విజయాన్ని చూసి అసూయ పడకుండా మన ప్రయాణాన్ని మనం కొనసాగించాలి. అసూయ భస్మం చేయడమే శివతత్వం. అలాగే జీవితంలో భయం మనల్ని ఎన్నోసార్లు ఆపిస్తుంది. నేను చేయగలనా, ఓడిపోతానేమో, రేపు ఏమవుతుంది అనే భయాలు మనసును వెంటాడుతాయి. కానీ శివుని మెడలో ఉన్న నాగభరణాన్ని చూడండి. అందరూ భయపడే నాగునే శివుడి ఆభరణంగా ధరించాడు. దీని అర్థం భయం నుంచి పారిపోవడం కాదు, భయాన్ని ఎదుర్కొని దానిపై నియంత్రణ సాధించాలి. మన జీవితంలో సమస్యలు ఒక్కసారిగా వరదలా వస్తుంటాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, పనిలో ఒత్తిడి, మనసులో బాధ అన్నీ ఒకేసారి వచ్చినప్పుడు మనం కుంగిపోతాం. అప్పుడు శివుని జటాజూటంలోని గంగను గుర్తు చేసుకోవాలి. ఉధృతంగా వచ్చిన గంగను శివుడు తన జటాల్లో నియంత్రించాడు. అలాగే మన సమస్యలు ఎంత వేగంగా వచ్చినా మనసును ప్రశాంతంగా ఉంచి ఒక్కొక్క సమస్యను ఎదుర్కోవాలి. శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు మనకు మరో గొప్ప సందేశం ఇస్తాడు. పరిస్థితులు ఎంత వేడిగా ఉన్నా మన ఆలోచనలు చల్లగా ఉండాలి. ఇంట్లో గొడవ జరిగినప్పుడు, పనిలో ఒత్తిడి వచ్చినప్పుడు, ఎవరైనా మనల్ని తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు వెంటనే స్పందించకుండా ప్రశాంతంగా ఆలోచించాలి. కోపం వచ్చినప్పుడు నీలకంఠుడిని గుర్తు చేసుకోండి. అసూయ వచ్చినప్పుడు భస్మాన్ని గుర్తు చేసుకోండి. భయం వచ్చినప్పుడు నాగభరణాన్ని గుర్తు చేసుకోండి. సమస్యలు ఉప్పొంగినప్పుడు గంగను గుర్తు చేసుకోండి. మనసు అశాంతిగా ఉన్నప్పుడు చంద్రుడిని గుర్తు చేసుకోండి. ఇదే రోజువారి జీవితంలో శివతత్వం. శివుడిని పూజించడం అంటే కేవలం పూలు సమర్పించడం కాదు, మనలో కోపాన్ని తగ్గించడం. కేవలం అభిషేకం చేయడం కాదు, మనసును పవిత్రంగా మార్చుకోవడం. కేవలం ఓం నమః శివాయ అని పలకడం కాదు, ఆ శివతత్వాన్ని మన ప్రవర్తనలో చూపించడం. మనలోని కోపం ప్రశాంతతగా మారినప్పుడు, అసూయ ప్రేమ మారినప్పుడు, భయం ధైర్యంగా మారినప్పుడు అక్కడే శివతత్వం మొదలవుతుంది. ఓం నమః శివాయ అని ఒక మంత్రం ద్వారా మన మనసు ప్రశాంతంగా ఉండిపోతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక 3 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఈ ప్రశ్నలకు మీరు నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీ మనసుకు మీరు నిజాయితీగా సమాధానం చెప్పుకోండి. మొదటి ప్రశ్న, నేను ఎవరినైనా బాధ పెట్టానా? నా మాటలతోనా, నా కోపంతోనా, నా ప్రవర్తనతోనా? తెలుసో తెలియక ఎవరి మనసునైనా గాయపరిచానా? ఒకసారి ఆలోచించండి. మనం చేసిన గాయం మనకు చిన్నదిగా అనిపించవచ్చు, కానీ ఎదుటివారి హృదయంలో అది పెద్ద బాధగా మిగిలి ఉండవచ్చు. అలాంటి వారు ఎవరైనా గుర్తుకొస్తే
అవకాశం ఉంటే ఒక్కసారి మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి అని చెప్పండి. క్షమాపణ కోరడం బలహీనత కాదు, అది మన మనసు గొప్పతనం. రెండో ప్రశ్న, నేను ఎవరిని క్షమించాలి? ఎవరో మనల్ని బాధ పెట్టారని, మోసం చేశారని, అవమానించారని సంవత్సరాలుగా మనసులో కోపాన్ని మోస్తున్నామా? గుర్తుంచుకోండి, క్షమించడం అంటే వారు చేసిన తప్పును సమర్థించడం కాదు, మన హృదయంలో ఉన్న బాధ అనే భారాన్ని దించుకోవడం. వారి కోసం కాదు, మన ప్రశాంతత కోసం క్షమించాలి. మూడవ ప్రశ్న, నా జీవితంలో ఏ చెడు అలవాటు వదలాలి? కోపమా, అసూయ, అహంకారమా, అబద్ధమా, చెడు వ్యసనమా, లేక సమయాన్ని వృధా చేసే అలవాట? మనం జీవితాన్ని వెనక్కి లాగుతున్న ఒక అలవాటును గుర్తించండి. ఈ రోజు నుంచే దానిని వదిలే ప్రయత్నం ప్రారంభించండి. శివతత్వం మనకు చెప్పేది ఇదే. బాధ పెట్టిన వారిని క్షమాపణ అడుగు, నిన్ను బాధ పెట్టిన వారిని క్షమించు, నిన్ను నాశనం చేస్తున్న చెడు అలవాటును వదిలే. ఈ 3 నిర్ణయాలు తీసుకుంటే మనలోనే ఒక కొత్త జీవితం ప్రారంభమవుతుంది. నా జీవితంలో కూడా ఇవన్నీ జరిగినాయి. నేను ఒకప్పుడు ఎంతో ఆవేశంతో, కోపంతో ఉండేవాడిని. శివుడిని ప్రార్థించిన కానుంచి నా మనసులో మనశ్శాంతిని, ప్రశాంతతని, ప్రతి దాన్ని, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ సమస్యను ఆలోచించి ఎదుర్కొని అవి తీర్చుకోగలుగుతున్నాను. ఆ శివుడే నాకు నేర్పిన పాఠాలు. నాకు ఎవరైతే మోసం చేయాలనుకున్నారో ఆ శివుడే నా నుంచి దూరం చేసి వారిని దగ్గర రాకుండా చేశాడు. మనం శివుణ్ణి నమ్ముకుంటే మన కోసం ఆయన మన దగ్గరికి వచ్చి మనకి ఏది కావాలో అది ఇచ్చి, ఏది చెడు ఏది మంచి అనేది వాటికి మనకు అన్నీ ఇస్తున్నాడు శివయ్య. ఇది నా జీవితంలో జరిగినటువంటి సత్యాలు. కాబట్టి మీరు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొని శివుడికి ఏది కావాలో అది ఇస్తూ మంచిగా ఉంటూ ఆ శివ పార్వతుల యొక్క ఆశీస్సులు మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మా ఓం శ్రీ శివ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. మీరు నిజమైన శివభక్తులైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 10 మందికి పంచండి. శివతత్వం అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలనే నా తపన. స్వస్తి. ధన్యవాదములు.